షీ ఈజ్ వెరీ సపోర్టివ్. ఇన్ఫ్యాక్ట్ తనకి లైఫ్ మీద ఉన్న క్లారిటీ అంటే నాకు చాలా ఇష్టం. కుకింగ్ తను వంట ఎలా చేస్తుంది? చాలా బాగా చేస్తుంది. అప్పుడప్పుడు సరదాగా జోక్ చేసేవాడిని. నువ్వు చెఫ్గా ఉంటానంటే చెప్పు, ఈ కన్స్ట్రక్షన్ పక్కన పెట్టి రెస్టారెంట్ ఏమైనా స్టార్ట్ చేద్దామని. పర్లేదు జే, హస్బెండ్లా ఉన్నా మీ వైఫ్తో జోవియల్గానే ఉన్నారు. బయట ఎలా ఉన్నా వైఫ్తో కంపల్సరీ జోవల్గా ఉండాలి. అప్పుడే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. బిఫోర్ మ్యారేజ్ మీ వైఫ్ జాబ్ చేసేవారు కదా? అవును, ఒక ఐటీ కంపెనీలో ప్రోగ్రామర్గా వర్క్ చేసేది. మ్యారేజ్ తర్వాత ఎందుకని కంటిన్యూ చేయలేదు? అది కంప్లీట్లీ తన డెసిషన్. తనకే జాబ్ చేయడం ఇష్టం లేదు. అంతేనా? మ్యారేజ్ అయ్యాక జాబ్ చేయకూడదని ఏమైనా కండిషన్ పెట్టారా? అలాంటిది ఏం లేదు. నేను తనకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాను. జాబ్ వదిలేయడం తన చాయిసే. ఇన్ఫ్యాక్ట్ తను జాబ్ కంటిన్యూ చేస్తానంటే ఫస్ట్ నేనే హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. ఎందుకంటే తనకి మంత్లీ 85K శాలరీ వచ్చేది. అది మా క్యాడెట్ ఇన్కమే కదా. మీ ఇన్కమ్ ముందు 85K ఎంత చేయి? యు ఆర్ రాంగ్. 1000కి 10 రూపీస్ యాడ్ అయినా నువ్వు 2000 లీగ్లో అడుగు పెట్టినట్టే. నీ రిచ్నెస్ పెరిగినట్టే. సో మనీకి సంబంధించినంత వరకు ప్రతి రూపాయి కూడా కౌంటే. సో మీ మ్యారేజ్ తర్వాత మీరు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు? లేదు. యాక్చువల్గా తనకి హౌస్ వైఫ్ లాగా ఉండడమే ఇష్టం. అందుకే ఇంట్లో వర్క్ చేయడానికి మెయిడ్ని కూడా పెట్టనివ్వలేదు. అన్నీ తనే చూసుకుంటానంటుంది. చూసుకుంటుంది కూడా. ఓకే, మీ బిజినెస్కి సంబంధించిన విషయాల్లో తను ఇన్వాల్వ్ అవుతుందా? ఇన్వాల్వ్ అవ్వదు కానీ సజెషన్స్ ఇస్తుంటుంది. అవి వర్క్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో జై, మీ మ్యారీడ్ లైఫ్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ అంటారు. అఫ్ కోర్స్. మరి అలాంటప్పుడు మీ వైఫ్ మీ నుంచి డివోర్స్ కావాలని ఎందుకు అడిగింది? అలాంటిది ఏం లేదే. మీ వైఫ్ మీ నుంచి డివోర్స్ అడిగిందని వాళ్ళ ఫ్యామిలీకి మీరే కాల్ చేసి చెప్పినట్టుగా విట్నెస్ ఉంది. నో నో నో, దట్స్ ఏ కంప్లీట్ డిఫరెంట్ సిచ్యువేషన్. ఎగ్జాక్ట్లీ, మనకు కూడా కావాల్సింది అలాంటి డిఫరెంట్ సిచ్యువేషన్సే. కానీ అది కొంచెం సిల్లీ టైప్ ఉంటుంది. మీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్లో మీ మధ్య ఏం జరిగినా సిల్లీ అయి ఉండొచ్చు. బట్ నౌ సిల్లీ అంటే ఏం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ సీరియస్. మీ వైఫ్ మిస్సింగ్ జే. సో టెల్ మీ, డివోర్స్ అడిగిందా లేదా? అడిగింది. వై? యునో, బిజినెస్లో సిచ్యువేషన్స్ ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. సమ్ టైమ్స్ కొన్ని ఇష్యూస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది.